హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు నల్లేరు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, దీన్ని నల్లేరు అంటారు. సంస్కృతంలో దీన్ని వజ్రవల్లి అని అంటారండి. సో ఇది అందరికీ తెలుసు. చాలామంది ఇంటి దగ్గర కుండీల్లో పెంచుకుంటుంటారు. సో ఈ దిష్టి కోసం కొంతమంది పెట్టుకుంటుంటారు. సో దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయండి. సో దీంట్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది విరిగిన ఎముకలు అతుక్కోవడానికి సహాయపడుతుంది. అలానే ఎవరికైనా ఆకలి వేయకుండా ఉంటే ఈ పచ్చడి చేసుకొని తింటే బాగా ఆకలి అనేది అవుతుందండి. అలానే డైజెషన్ కాని వాళ్ళకు కూడా దీన్ని తీసుకుంటే మంచిగా ఫుడ్ అనేది డైజెషన్ అవుతుంది. అలానే ఎవరికైనా జ్వరం వచ్చి నోరు అనేది రుచిగా లేకుండా ఉన్నప్పుడు ఈ పచ్చడి చేసుకొని తింటే చాలా బాగా ఉంటుందండి. సో ఈ నల్లేరుని మనం లేత కాడలు తీసుకొని చేసుకోవాలి. సో ఈ విధంగా లేతగా ఉన్న కాడలను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఆకుల్ని పక్కన తీగల్ని మొత్తం మనం తీసేసుకోవాలన్నమాట. సో దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఎముకలు దృఢంగా తయారవడానికి ఇది సహాయపడుతుందండి. సో ఈ విధంగా మనం ఆకుల్ని మొత్తం తీసేసుకోవాలి. లేత కాడలను మాత్రమే మనం తీసుకోవాలి. సో ఈ నల్లేరు అనేది చాలా మంది తినరు అనుకుంటారండి, కానీ ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాల్షియం ఉండటం వల్ల. సో ఈ విధంగా మనం మొత్తం ఆకుల్ని పక్కన తీగల్ని తీసేసుకొని క్లీన్గా పెట్టుకోవాలి. సో దాన్ని ఇప్పుడు మనం చిన్న చిన్నవిగా చిక్కుడుకాయలు ఎలా అయితే మనం ఒలుచుకుంటామో ఆ విధంగా ఇలా మనం ఒలుచుకోవాలి. సో ఇలా తీగలుగా మనకు వస్తుందండి. ఈ నార మొత్తం తీసేసుకోవాలి. సో ఇది మనకు చేత్తో తుంచడం వలన సో ఇది దురదగా కనిపిస్తుందండి. సో కొద్దిగా మనము హ్యాండ్స్కి ఆయిల్ని అప్లై చేసుకొని కానీ గ్లౌజెస్ వేసుకొని కానీ ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. సో కొద్దిగా లేతగా ఉన్నవే తీసుకోవాలండి. ఇలా మనం నార అనేది తీసేసుకోవాలి. లేదు అంటే కనుక మనకు చాకు తీసుకొని ఆ చాకుతో మనం క్లీన్గా నార తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. సో దీన్ని ముక్కలు చేసుకున్నప్పుడు చేతులకు మాత్రం మీరు ఆయిల్ని అప్లై చేసుకోవాలి. లేదు అంటే ఈ విధంగా మనము చాకుతో పైన ఉన్నటువంటి ఆ నారని మొత్తం తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనం చేసుకోవాలి. సో నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఈ విధంగా మొత్తం మనము చిన్న చిన్న ముక్కలుగా నార తీసేసుకొని తీసుకోవాలి. సో ఫైనల్గా మనం మొత్తం చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకున్నాము. సో వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దీనికన్నా ముందుగా మనం దీనికి కావాల్సినటువంటి మసాలాను ప్రిపేర్ చేసుకున్నాము. దానికి మనం ఫస్ట్ స్టవ్ పైన ఒక పెనం తీసుకొని దాంట్లో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. దానిలో ఒక 2 స్పూన్స్ పచ్చశనగపప్పు వేసుకోవాలి. అలానే ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. అలానే 1.5 స్పూను మినప్పప్పు వేసుకోవాలి. సో ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో దీంట్లో ఒక 3-4 రెబ్బల వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి. సో అలానే ఒక కారానికి తగ్గట్టుగా మనం ఎండుమిరపకాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో మీరు దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి, అది మీ చాయిస్. సో నేనైతే ఎండుమిరపకాయలు వేసుకున్నాను. సో దీంట్లో కొద్దిగా ఒక నిమ్మకాయ ఎంత సైజు చింతపండు వేసుకొని దాన్ని కూడా బాగా వేయించుకోవాలి. సో అలానే దీంట్లో 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సో ఇది మొత్తం మనము ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో బ్రౌన్ కలర్ వచ్చేసింది కాబట్టి సో దీన్ని మొత్తం మనము చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత ఇప్పుడు మనం నల్లేరు కాడలు ఉన్నాయి కదండి, వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి.
సో దానికోసం నేను ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. సో ఎక్కువ ఆయిల్లో మనము ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకొని ఈ నల్లేరు కాడలు అనేది బాగా మగ్గేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అంటే గట్టిగా ఉన్న కాడలు మనము మెత్తగా అయ్యేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూడండి మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో గరిటెతో ఇలా అన్నప్పుడు మనకు కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఈ కాడలను మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. సో ఇది చిన్నపిల్లలకి కూడా పెట్టచ్చండి. కాకపోతే చిన్నపిల్లలకి పెట్టాలి అనుకున్నప్పుడు కొద్దిగా బెల్లం వేసుకోవాలి. సో చూడండి ఇలా మగ్గేంత వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆకలి వేయలేదు అన్న వాళ్ళు ఈ పచ్చడి తింటే బాగా ఆకలి వేస్తుందండి. అలానే డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తింటే డైజెషన్ బాగా అవుతుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని చల్లారబెట్టుకోవాలి. సో ముందుగా వేయించుకున్నటువంటి ఈ పోపు మసాలానంతా మనం గ్రైండ్ చేసుకున్నాము. సో ఈ విధంగా మనం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నున్నగా అయితే చేసుకోకూడదండి. సో దీంట్లో ఈ కాడలను మనం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో పచ్చడి అనేది స్మూత్గా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలాగా చేసుకుంటే బాగా ఉంటుందండి. సో రుచికి తగ్గ ఉప్పును వేసుకొని దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. సో దీన్ని మిక్సీకి పట్టుకున్నాం మనం. సో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే పొడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో చూడండి ఈ విధంగా మనం కొద్దిగా బరకగా ఉండేలాగా పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి. సో ఎవరికైనా ఆకలి లేదు అన్న వాళ్ళు ఈ పచ్చడిని నెలకు ఒకసారి 2 సార్లు తినడం వల్ల ఆకలి అనేది బాగా వస్తుంది. అలానే ఎముకలు అనేది దృఢంగా తయారవుతుందండి. విరిగిన ఎముకలు అనేది త్వరగా అతుక్కోవాలనుకుంటే కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి. సో జీర్ణశక్తిని కూడా మనకు పెంచుతుంది. ఆకలి లేదన్న వాళ్ళు తింటే కనుక వాళ్ళకి ఆకలిని పెంచుతుందన్నమాట. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో చిన్నపిల్లలు తినాలనిపిస్తే కొద్దిగా బెల్లం ముక్క వేసుకొని పెట్టండి. సో మరీ ఎక్కువగా తింటే విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి కొద్దిగా తినండి. సో నెలకు 1-2 సార్లు తినడం వల్ల జీర్ణశక్తి అనేది పెంచుతుంది. అలానే ఎముకల దృఢత్వానికి కూడా మనకు ఇది ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.